2018 తర్వాత సిచ్యుయేషన్స్ ఎంత ఫేవరబుల్గా మారాయి మనకి. అంటే వీఆర్ పుషింగ్ లైక్ ఆన్ ఆ బౌండరీస్ యాక్చువల్గా. ఏది కూడా అంటే ఇంతకాలం కొన్ని తరాలుగా వచ్చిన స్టిగ్మా డిస్క్రిమినేషన్ ఇట్ వోంట్ గో ఇన్ వన్ నైట్ యాక్చువల్గా. ఒక జడ్జ్మెంట్తో ఇట్ విల్ గో అని అనుకోకూడదు మనం. దో కోర్ట్ హ్యాస్ డన్ ద బెస్ట్ పార్ట్ అన్నది గవర్నమెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందంటే యూ హ్యావ్ టు డూ మాస్ సెన్సిటైజేషన్ యాక్చువల్లీ. వేరియస్ స్టేక్ హోల్డర్స్కి, పోలీస్ కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్కి, మీడియాకి మీరు సెన్సిటైజేషన్ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. లేకుంటే వీరి మీద ఉన్న వివక్షత పోదు అది అని చెప్పడం జరిగింది. బట్ మూమెంట్లో ఇప్పుడు మనం చూసే మెయిన్ థింగ్ ఏంటంటే వీఆర్ పుషింగ్ ద బౌండరీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో వీఆర్ మచ్ విజిబుల్, మచ్ vocal about our rights and on par with other people's rights, human rights అని, and gay couples అని, lesbian couples అని, సేమ్ సెక్స్ మ్యారేజ్ పిటిషన్ కూడా వెళ్ళని సుప్రీం కోర్ట్కి. సో వీఆర్ పుషింగ్ అవర్ బౌండరీస్ యాక్చువల్లీ. సో మీ వైపు నుంచి మీరు చేస్తున్నారు, బట్ దిస్ షుడెంట్ బీ లైక్ వన్ వే ట్రాఫిక్ కదా. సో అదర్ సైడ్ నుంచి కూడా జనరల్ పీపుల్ కూడా ఎట్లా అంటే దీన్ని ఎట్లా ఏ ఇనిషియేటివ్ తీసుకుంటే ఇది నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంది, జెండర్ డిఫరెన్సెస్ అన్నీ కూడా. సో తరచూ మాట్లాడాలి. సో ఆ కన్సిస్టెంట్ డైలాగ్ కెన్ ఓన్లీ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద సొసైటీ. అంటే ఈ విషయాల గురించి ఎంత చర్చించినప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఫ్యామిలీ ఒక సింగిల్ సోషల్ యూనిట్గా ఫ్యామిలీని తీసుకున్నప్పుడు అసలు మన ఫ్యామిలీలో డిస్కస్ చేస్తున్నాం ఎల్జిబిటీ అన్న విషయాలను. అది 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 టీవీలో వచ్చినా లేదా మూవీలో అట్లాంటి ఏమన్నా వచ్చినా ఎనీ ప్లాట్ఫామ్లో, మీడియా ప్లాట్ఫామ్లో వచ్చి వీ విల్ బికమ్ వెరీ నమ్ అండ్ వీ బికమ్ వెరీ సైలెంట్. ఈవెన్ ఇఫ్ చిల్డ్రన్ ఆస్క్, పిల్లలు అడిగినా కూడా వీ విల్ స్కిప్ ద క్వశ్చన్ కదా. నాన్న ట్రాన్స్ అంటే ఎవరు, గే అంటే ఎవరు అమ్మ అని అడిగినప్పుడు మెనీ ఆఫ్ దెమ్ విల్ స్కిప్ లైక్ దో వీ నో దట్ హ్యాస్ టు స్టాప్ యాక్చువల్లీ. అంటే ఆ ప్రశ్న ఎప్పుడైతే వస్తుందో పిల్లల్లో, ఆ ప్రశ్నకు సరైన సమాధానం నాలెడ్జ్ ఇచ్చినప్పుడు దెన్ దే విల్ గో ఫర్దర్ అండ్ వాళ్ళకు బాధ్యతయుతమైన పౌరులు అవుతారు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు ఆ విషయ జ్ఞానం, లెస్బియన్ అంటే ఎవరు, గే అంటే ఎవరు, ట్రాన్స్ అంటే ఎవరు అనేది. సో డిస్కషన్ అనేది అక్కడ స్టార్ట్ అవ్వాలి, ఫ్యామిలీలో స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు ఎల్జిబిటీ వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా వాళ్ళు కమ్అవుట్ అవ్వచ్చు. సో వాళ్ళకు ఒక ఎనేబులింగ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడానికి ఆ డిస్కషన్స్ అనేవి కంపల్సరీ జరగాలి. ద మోర్ వీఆర్ వోకల్, ద మోర్ వీఆర్ నాలెడ్జబుల్. ఆ రీసోర్స్ మనం పెట్టుకున్నప్పుడు, చదువుకొని మన రీసోర్స్ పెంచుకున్నప్పుడు, ఆ విషయ జ్ఞానం పెంచుకున్నప్పుడు దెన్ విల్ డెఫినెట్లీ డిస్కస్ విత్ కిడ్స్ అండ్ యంగ్ పీపుల్ అండ్ దే విల్ నో. ఈరోజు మొబైల్ అవైలబిలిటీలో ఉంది, దే విల్ నో ఇట్. బట్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ తెలుసుకోవటం వేరు, దాని మీద చర్చ జరగటం వేరు. దే షుడ్ బి అ డైలాగ్, దే షుడ్ బి డిస్కషన్, దే షుడ్ బి సమ్ క్వశ్చన్స్ ఫ్లోటింగ్ అరౌండ్. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరగలేదు, వీళ్ళు అబ్బాయిలు కదా, అబ్బాయిలు కన్నా ఉండొచ్చు కదా, వై దే ఆర్ గే, వీళ్ళు అమ్మాయిలే కదా అమ్మాయిలు. దిస్ హ్యాస్ టు గో యాక్చువల్లీ. వెళ్ళినప్పుడు దెన్ ఆ డిస్కషన్ అయినప్పుడు దే విల్ గెట్ దట్ నాలెడ్జ్. యా, దే ఆర్ బోర్న్ యాజ్ guys, boys, girls, but they are like this and no harm in this. Being gay, being lesbian, being trans is not harmful for anyone, not even society. Yeah.